హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా మోటివేషన్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి, జీవితంలో ఎప్పుడు కూడా ఈ నలుగురికి సహాయం చేయకండి. మనం జీవితంలో ఏదైనా సహాయం చేశాము అంటే అవతల వాళ్ళకి మంచి జరిగేలా ఉండాలి, అవతల వాళ్ళని నిలబెట్టేలా ఉండాలి. అంతేకాని వారి జీవితాలు నాశనం చేసేలా ఉండకూడదు. అయ్యో అదేంటండి, మనం సహాయం చేయాలని చూస్తాం కానీ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారని అనుకుంటున్నారు కదా. అందుకే చెప్తున్నా, జీవితంలో ఈ నలుగురికి సహాయం చేయటం వల్ల అవతల వారి జీవితాన్ని మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఆ నలుగురు ఎవరో తెలుసుకుందామా? ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నేను మీ నుంచి కోరుకునేటటువంటి చిన్న సహాయం, వీడియోకి లైక్ చేయటం. మీరిచ్చే లైక్ నాకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? ఈ వీడియో నెక్స్ట్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. మీకు ఒక పాయింట్ నచ్చితే అవతల వాళ్ళకి 2 పాయింట్లు నచ్చొచ్చు, 2 పాయింట్లు ఉపయోగపడొచ్చు. అందుకే చెప్తున్నాను, వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. వీడియో ఎలాగో మీకు నచ్చుతుంది, నేను దానికి గ్యారంటీ. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నెంబర్ 1 ఎవరికి సహాయం చేయకూడదో తెలుసా? వీళ్ళెప్పుడూ కూడా లేజీగా, బద్ధకంగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వారికి సహాయం చేయటం వల్ల అవతల వాళ్ళని మీరు చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి సహాయం చేస్తారు, రెండోసారి వేరే వారి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అలా కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా, వారు ఆ సహాయం యొక్క విలువ తెలుసుకొని నాకు నేనుగా ప్రయత్నం చెయ్యాలి అని వాళ్ళలో పుట్టాలి అంటే బద్ధకంగా ఉన్న వాళ్ళకి సహాయం చేయకండి. ఇక నెంబర్ 2, ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ సహాయం కోసం ఎదురు చూడటం. అంటే వీళ్ళు బద్ధకస్తులు కాదండి, కానీ సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మనకొచ్చే పెద్ద దండగేం లేదు. కానీ అవతల వాళ్ళకి సహాయం వచ్చే టయానికి వీళ్ళు చిన్నగా జారుకుంటూ ఉంటారు. అంటే వారికి ఒక సహాయం విలువ తెలియదని అర్థం. ఇప్పుడు నేనున్నానండి, ఒకరి వల్ల సహాయం పొందాను అంటే, అమ్మో అప్పుడు ఆ టైంలో వాళ్ళు హెల్ప్ చేయబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనే కృతజ్ఞత భావం ఉండి, నెక్స్ట్ ఎవరైనా సహాయం అడిగినప్పుడు నేను కూడా సహాయం చేయాలి కదా, అప్పుడే నాకు వేరే వాళ్ళు సహాయం చేస్తారనే కృతజ్ఞత భావం ఉండి వెంటనే అవతల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. కానీ వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళు సహాయం పొందుతారు, అవతల వాళ్ళకి సహాయం చేసే టయానికి జారుకుంటూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళకి సహాయం విలువ తెలియదు అని అర్థం. అలాంటి వారికి పొరపాటును కూడా సహాయం చేయకండి. ఇక నెంబర్ 3, కృతజ్ఞతాభావం లేనటువంటి వారికి వీళ్ళేం చేస్తారు తెలుసా? మీకేదో అక్కడ ఎక్కువై చేసినట్టు, మీకేదో చేతగాక చేసినట్టు, వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపుగా చూసుకుంటూ మీ సహాయం కూడా వాళ్ళకి అక్కడ శత్రుత్వం లాగా, చెడుగా కనిపిస్తుంది. అలా కృతజ్ఞతా భావం లేని వాళ్ళకి చేసి మీ యొక్క విలువను తగ్గించుకోకండి. అర్థమైందా? మీ యొక్క సహాయం అక్కడ అదొక వరంలా కనిపించాలి, అలా ఉండాలి. సహాయం చేసి ఎప్పుడు కూడా తిరిగి ఆశించకూడదు. ఇది 100% కరెక్ట్. కానీ మీ యొక్క సహాయం అవతల వాళ్ళని మాత్రం చెడగొట్టేలా ఉండకూడదు. అందుకే చెప్తున్నాను. కాబట్టి అవతల వాళ్ళకి మేలు చేయాలి, తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ అది అవతల వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేలా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి వారికి సహాయం చేయకండి. అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఈ 5గురితో వాదించకండి, అసూయపరులతో వాదించకండి. వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా విషపూరితంగా నిండి ఉంటుంది. కాబట్టి అలాంటి వారితో వాదించి ఆ విషాన్ని మీరు ఎక్కించుకోకండి. ఓకేనా? అలాగే నెంబర్ 2, మూర్ఖులతో వాదించకండి. అలా వాదించడం వల్ల వారి స్థాయికి కూడా మీరు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మూర్ఖులతో అస్సలు వాదించకండి. అలా వాదించడం వల్ల మీ యొక్క బలహీనతలు కూడా మీరు బయట పెట్టుకునే వాళ్ళు అవుతారు. ఇక నెంబర్ 3, అహంకారులతో వాదించకండి. ఎందుకంటే అలా వాదించేటప్పుడు వాళ్ళు నిజానికి ప్రాముఖ్యత ఇవ్వరు, వాళ్ళ యొక్క అహానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారితో వాదించడం అస్సలు వేస్ట్. ఇక నెంబర్ 4, అజ్ఞానులతో వాదించకండి. ఇలాంటి జ్ఞానం లేనటువంటి అజ్ఞానులతో వాదించడం వల్ల అందులో నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. వాళ్ళు ఆ టాపిక్లో, ఆ గొడవలో గెలవటానికి మాత్రమే ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి అజ్ఞానులతో మాట్లాడటం శుద్ధ వేస్ట్, వాదించడం అసలు అంతకన్నా వేస్ట్. అలాగే నెంబర్ 5, కోపంగా ఉన్న వాళ్ళతో వాదించకండి. వాళ్ళు వారి యొక్క కోపాన్ని మాత్రమే వింటారు, వారి మాటలు వాళ్ళు మాత్రమే వింటారు, మీ మాట అస్సలు వినరు. కాబట్టి కోపంగా ఉన్న వారితో అస్సలు వాదించకండి. అలాగే ఈ సొసైటీలో మీకు విలువ ఇవ్వాలి అంటే మీరేం చేయాలో తెలుసా? నెంబర్ 1 పాయింట్, మీకు అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్ లేనట్టే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ మీ దగ్గరకు వచ్చారండి, ఒక ప్రోడక్ట్ చూపించి ఈ ప్రోడక్ట్ బాగుంటుంది సార్, కొనండి సార్, కొనండి సార్ అని వెంట పడుతూ ఉన్నాడు అనుకోండి, పో అతల పో అని దూరంగా వస్తామా లేదా? అదే సేల్స్ మ్యాన్ ఈ ప్రోడక్ట్ ఇంత సార్, మీ ఇష్టం, కొంటే మీకు లాభం వస్తుంది, లేకపోతే లేదు అని వదిలేసి నిర్ణయాన్ని మనకే వదిలేసి వెళ్ళాడు అనుకోండి, మనం అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తామా లేదా? ఇదేదో బాగుందట్టుంది, చూద్దాం మనకేమైనా ఉపయోగపడుతుందేమో అని చూస్తాం. అలాగే మనం ఎప్పుడైతే అవతల వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ అవతల దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా వెంట పడుతూ ఉన్నామో అక్కడ మన విలువ కోల్పోతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ లేనట్లుగానే నటించాలి. మీకు ఎవరైనా ఎక్కువ విలువ ఇవ్వాలి అంటే అక్కడ ఇంట్రెస్ట్ లేనట్లే నటించండి. ఓకేనా? ఇక నెంబర్ 2, అందరికీ అందుబాటులో ఉండకండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లిమిటెడ్ ఆఫర్లో ఉందనుకోండి, అందరూ దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అదే తొందరగా సేల్ అయిపోతుంది. మన ఇండియాలో తక్కువ స్కూల్ నుండి ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి, దానికే ఎక్కువ ఎగబడతారా లేదా? ఏదైనా తక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ వాల్యూ ఇస్తాం. అలాగే ఎక్కువ కష్టపడ్డదానికే విలువ ఉంటుంది అంటే దానికే ఎక్కువ వాల్యూ ఇస్తాం. సేమ్ దీన్ని కూడా మీ జీవితంలో అప్లై చేయండి. అందరికీ అందుబాటులో ఉండటం తగ్గచ్చండి, అందరికీ అవైలబుల్గా ఉండటం అనేది తగ్గించండి. అందరికీ అందుబాటులో ఉంటే మనకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వరు. మీకు ఒక వాస్తవం చెప్పనా?
ఎవరైతే పొందగలిగే దానిని కాలితో తన్ని పొందలేని దానికోసం పరిగెడతాడో వాడు రెండిటినీ కోల్పోతాడు. కాబట్టి మనం పొందిన దాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. పొందలేని దానికోసం పరిగెత్తడం ఆపండి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటారు. మనకి దక్కాల్సింది దక్కుతుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే పిరికివాడు పనిని అసలు మొదలే పెట్టడు. బలహీనుడు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడు. బలవంతుడు మాత్రమే మొదలుపెట్టిన దాన్ని వదిలిపెట్టడు. కాబట్టి మీరెప్పుడు బలవంతులుగా ఉండండి. జీవితంలో సక్సెస్ అవ్వండి. గొర్రెలు మందలతో పాటే కలిసి వెళ్తాయండి. దానికి మెదడు ఉన్నా కానీ ఆలోచించవు. అందుకే ప్రతి గొర్రె కూడా కసాయి బాన్ దగ్గరకే చేరుకుంటుంది. కానీ సింహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? సింహం సింగిల్గా ఉంటుంది. అందుకే అది అడవికి రారాజైంది. మీరు కూడా సేమ్ దాని యాటిట్యూడ్నే ఫాలో అవ్వండి. నలుగురు నడిచే దారిని వదిలిపెట్టండి. మీ మైండ్ చెప్పించేయండి. మీ హృదయం చెప్పిన దారినే చూసుకోండి. అది విజయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. మనం వెళ్ళే దారిలో కొందరు తిడతారు, కొందరు నవ్వుతారు, కొందరు అవమానిస్తారు. ఇలాంటి వారు ఎవ్వరిని పట్టించుకోకుండా మనం విజయం సాధించే వరకు కూడా మీ చెవులు మూసుకొని ప్రయాణాన్ని కొనసాగించండి. విజయం సాధించిన తర్వాత మీ నోటిని అదుపులో పెట్టుకోండి. అప్పుడు మీ ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు. మీ యొక్క ఎదుగుదలని ఎవ్వరు పడేయలేరు. కాబట్టి ఎదిగిన దాకా చెవులు మూసుకోండి. ఎదిగిన తర్వాత మీ నోటిని అదుపులో పెట్టుకోండి చాలు. మనం లక్ష్యం సాధించాలి అంటే గుండె నిండా బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, భయాన్ని విడిచిపెట్టాలి, మనసు గట్టిగా ఉండాలి, లక్ష్యంపై నిబ్బరంగా గురి పెట్టాలి. నీ బలం ఏంటో నీకు తెలుసు, నీ యొక్క ధైర్యం ఏంటో నీ మనసుకు తెలుసు. ప్రతి మనిషిలోని లైన్ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ దాని సరైన సమయంలో బయటికి తీయకపోవటం వల్ల ఇలా ఫెయిల్ అవుతూ ఉన్నారు. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ధైర్యం, నీ యొక్క ఆలోచన, నీ యొక్క సాహసం ఇవన్నీ కలగలిపితే నిన్ను ఎదిరించే మొనగాడే ఉండడు. చిన్న నెగిటివిటీని కూడా మైండ్లోకి రానివ్వకండి. చిన్న చిన్న కష్టాలకు కూడా వెనుదిరక్కండి. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే ఆ కష్టం కూడా భయంతో వెనకడుగు వేస్తుంది. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చేటటువంటి విజయం మీకు జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ ఏమంటారో అని భయపడకండి. మీ బంధువులు ఏమనుకుంటారో అని బెదరకండి. ఏం చెయ్యాలో తెలిసినప్పుడు, అది న్యాయం అనిపించినప్పుడు ఎవ్వరి మాటలు కూడా మీ మీద ప్రభావితం చేయకూడదు. మనం జీవితంలో ఆ గొర్రెల్లాగా బ్రతకకూడదు, ఒక లీడర్ లాగా బతకాలి. మన విజయం ఎలా ఉండాలో తెలుసా? మనం ఆ యొక్క విజయాన్ని ముద్దాడితే అది సింహ గర్జనలాగా ఈ ప్రపంచం మొత్తం వినిపించాలి. అలా ఉండాలి మీరు సాధించేటటువంటి విజయం. మన వాళ్ళు మన విజయం చూసి బర్రబ్బా అనాలి. తల్లిదండ్రులు ఉప్పొంగాలి. మన యొక్క శత్రువులు మనల్ని చూసి కుళ్ళుకోవాలి. అలా ఉండాలి మన గెలుపు. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా మీ లక్ష్య సాధనపై గురిపెట్టండి. అంతేకాని పనికిరాని ఈ నలుగురికి సహాయం చేసి వాళ్ళని చెడగొట్టొద్దు. మీ యొక్క విలువను తగ్గించుకోకండి. ఓకేనా? జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారికి సహాయం చేయకండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని నేను స్వీకరిస్తాను, రిప్లై ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.